వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇదే ఒక ఎజెండాగా తను తీసుకొని ఈ సంవత్సర కాలంలోని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద విఘాతం కలిగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా పనిచేయడం అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సంఘటన లాస్ట్ టైం మనం చూసుకున్నాము. హెలికాప్టర్లో అక్కడ అనంతపురంలోని దిగి అక్కడ హెలికాప్టర్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని అదొక రచ్చ చేయటం. అదేవిధంగా మొన్న రీసెంట్గా పొదిలి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయటం, ఆఖరికి పోలీసుల మీద మహిళల మీద కూడా రాళ్ళు రుగే పరిస్థితి కనిపించడం. ఈ రోజు మళ్ళా తిరిగి ఒక బెట్టింగ్లోని అంటే అతను తాలూకా ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల మళ్ళీ 24లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది అని అనేకమైన సర్వేలు చూపించడం వల్ల వాళ్ళ కార్యకర్తలే సుమారుగా 10 కోట్ల వరకు బెట్టింగ్లు కట్టుకొని ఆ బెట్టింగ్లు డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే నెట్టేస్తూ ఈరోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ 9వ తారీఖున చనిపోయిన వ్యక్తి, జూన్ 6వ తారీఖున పురుగుల మందు తాగి జూన్ 9వ తారీఖు ఇంచుమించుగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించడం చూస్తూ ఉంటే అతను ఎలాగ లాండ్ ఆర్డర్ విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ జనాల్లో తన తాలూకా ప్రచార దాన్ని ఏమంటారంటే ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లియర్గా చూసాం. చాలా క్లియర్గా వీళ్ళందరూ కూడా పర్మిషన్కి వెళ్తే సభ ఏర్పాటు చేయాలంటే ఒక 7 రోజుల ముందు పర్మిషన్ పెట్టాలి. కానీ వీళ్ళు 3 రోజుల ముందు మాకు ఎలా పర్మిషన్ కావాలి అని ఏర్పాటు జరిగినప్పుడు చాలా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఏదైతే ఆ విలేజ్ ఉందో రెంటపల్లి విలేజ్ ఉందో ఆ విలేజ్ చాలా ఆ నేరో రోడ్డు అంటే వాళ్ళ ఇంటికి వెళ్లే రోడ్డు 10 అడుగుల రోడ్డు, వెళ్ళడం రావడం కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకే రోడ్లో ఉంటాయి. కాబట్టి ఒక Z+ సెక్యూరిటీ అనే వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి తీసుకొచ్చినప్పుడు 30,000-40,000 మందిని తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సో అటువంటి సందర్భంలో మేము కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి మీరు అన్ని వెహికల్స్ కాదు, మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతను పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు, మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 అవర్స్ వేసుకున్న 2 అవర్స్ అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకుని అంటే అతను బల నిరూపణకి చూసుకోవడానికి దాని మధ్యలో ఒక ఫ్లెక్సీస్ కూడా, ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు, ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది మాకు టైం వస్తుంది మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. అంటే ఇలాంటి ప్లేకార్డ్స్ తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ జనాలు రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలి. జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే అతను బతికేవాడేమో. హిట్ ఇచ్చిన పక్కకి లాగేసే పరిస్థితి. మళ్ళా పోలీసులు చూసుకుని వాళ్ళని 108లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ.
మేము పదే పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలా మంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి సీఎం కదా అన్నారు. ఎస్, అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్ లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి. కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా. క్యాన్వాయ్ కూడా ఆపుకొని వెళ్ళిపోయాడు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి. కందుకూరులో ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే, ఒక స్టాంపేడ్ జరిగితే ఇమీడియట్ గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఆ పార్టీ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళా మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని 37 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు అని అంటే ఈ రోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి, ర్యాలీ మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు, ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు, మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళకి కానిచ్చుకొని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈ రోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈ రోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను. ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది. 14 to 19లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్ లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు. మీరందరూ కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడుంటాయో చూసుకుంటాడు. ఆ సమయంలో సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుని జనంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కనీసం అండి వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా క్యాన్వాయ్ ఆపలేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి పరామర్శకు వెళ్తున్నాడంటే, కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడండి ఈ రోజు నాకు అర్థం కాలే. అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు? దూల్పల్ నరేంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు? ఆఖరికి అమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా. ఆ రోజు అమరావతి రాజధానికి అమరావతి అని మాట్లాడించావు కదా. ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా గల్లా జయదేవ్ గారు, దూల్పల్ నరేంద్ర గారు, కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ నువ్వు మర్చిపోయేమో కానీ మేమెవరూ మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. అంటే నేనేమంటానంటే ఈ రోజు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు ఇష్టానుసారంగా ఈ రోజు కొన్ని వెహికల్స్ ని ఆపి, ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, మళ్ళా నేర రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్నా బ్యారికేడ్ తీసి పారేస్తున్నారు. అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు, ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు. మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, వెళ్ళండి, కానీ నిబంధనలు అనుసరించండి. నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడల చెవిన పెట్టి ఈరోజు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈ రోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో
కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి అందరికీ కూడా ఒకటే విన్నపం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి నేనేమంటే అంటే ఆ అసౌకర్యాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటాం. జాతరలో వేట తలలు నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి. మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏంటి కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమాలు తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం. ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారా అని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం. ఆ రోజు బై రోడ్ వెళ్ళి ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయడం, అక్కడితో అది అయిపోయింది. దానికి క్లియర్ గా మా పోలీసులందరూ కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళా మొన్న పొదిలిలోని వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఇరిగిన పరిస్థితి. అరే ఏంద్రా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఇరిగిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్ లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాలను సమీకరించుకుని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈ రోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. మళ్ళీ పైగా వీళ్ళ నాయకులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి ఒక ఎక్స్ సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్ లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇతర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నానని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్లి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది, నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్. వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు. ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్ లోనైనా జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారన్న సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి కూర్చోబెడతారు. తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు. 5వ తారీఖున అలాగే పంపించారు. బాబు కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు గుంటూరు వెళ్ళి ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయనకున్న బెట్టింగ్ పాపం బెట్టింగ్ చేసుకుని ఇంచుమించు 10 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేస్తే ఎలా తీర్చుకోవాలో తెలియక వాళ్ళ నాయకుడికి వెళ్ళి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని పోలీసుల వైఫల్యం కింద, ప్రభుత్వ వైఫల్యం కింద క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత, నేను ఎందుకు పదే చెప్తున్నానంటే సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించారు. ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. For latest updates on India Pakistan, download our TV Live app.